అందరికీ నమస్తే. అన్నీ తెలిసిన ఆయన అమాస నాడు చేస్తానంట, ఏం తెలియని ఆయన అంటే ఏకాదశి నాడు చచ్చిండట. పెద్దలు చెప్పిన శాస్త్రం ఏ తప్పుబోదుల్లా. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే, మన జనగామ ఎమ్మెల్యే ఉండు కదా పల్లారాజేశ్వరరెడ్డి సార్. ఆ పల్లారాజేశ్వరరెడ్డి సార్ కంట ఒక ఫోన్ వచ్చిందంట. ఫోన్ రాగానే ఎవరో అనుకొని ఫోన్ ఎత్తిండట. ఫోన్ ఎత్తంగానే, సార్ నేను వికసిత్ భారత్ నుంచి ఫోన్ చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఒడిస్కి అది పెట్టే కదా పథకం వికసిత్ భారత్, అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా. ఆర్థిక శాఖలో అదనపు కార్యదర్శిని నేను మీతో మాట్లాడాలి సార్ అన్నాడట. అయ్యో కేంద్ర ప్రభుత్వం వల్ల మరి ఏం సంగతో ఏం కథ అనుకొని ఎమ్మెల్యే గారు కొద్దిగా ఫ్రీగా ఉన్నట్టు ఆ చెప్పురు పర్వాలేదు ఏందో అని చెప్పిరట. అర్హులైన వాళ్ళందరికీ ఈ వికసిత్ భారత్లో అర్హులైన వాళ్ళందరికీ 10 లక్షల రూపాయల లోన్ ఇస్తున్నామని చెప్పిండట. ఇంకట్టేట సార్ అంటే, అరే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళా సార్, నాకు అర్థమైతే మీకు తెలియదా, మీకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ నినలేదా అంటే, ఈయన అక్కడనో ఇక్కడనో అయినాడు, అందరు ఇన్న ముచ్చటేనే కావచ్చులే అనుకుని ఎట్టేట సంగతి ఏం కథ అంటే, అర్హులైన వాళ్ళందరికీ 10 లక్షల రూపాయలు లోన్ ఇస్తాం అంటే, మరి మేమేం చేయాలని అన్నట. మేము ఏం చేయాలంటే, మీరు చేసేది ఏమి లేదు, 2500 రూపాయలు కట్టాలి. 2500 రూపాయలు కడితే మీకు 10 లక్షల రూపాయల లోన్ వస్తుంది అని చెప్పిండట. పాపం ఎమ్మెల్యే గారు ఏమనుకుండు, నియోజకవర్గంలో గట్టిన వాళ్ళని పేదోళ్ళు ఉంటే బాగుపడతారు అనుకుంటూ అనుకుంటూ, సరే నేను కడతావు 40 మందిని అయితే ఎంపిక చేసుకుంటా, 40 మంది కావాలి మాకు అని చెప్పిండట. సరే 40 మందికి ఎంత కావాలని అంటే, 1 లక్ష రూపాయలు అయితే పంపి ప్రస్తుతానికి 2500 లెక్క అనగానే 1 లక్ష రూపాయలు ఫోన్పే చేసిండట. మరి ఈయన కరెంట్ అకౌంటా లేకపోతే ఏ అకౌంటో కానీ 1 లక్ష రూపాయలు అయితే ఫోన్పే చేసిండట. అలా అకౌంట్ నెంబర్ పంపినాడు. అకౌంట్ నెంబర్ పంపగానే దానికి ఫోన్పే చేసిండట. ఫోన్పే చేసి ఇక 40 మందిని ఎంచుకోవాలిగా సారు, మరి ఇక ఓలోలు ఎంచుకుందాం అనుకుంటూ ఎట్లా అనుకుంటున్నాగానే, అమ్మ 40 మందిని అయితే నేను 10 లక్షల రూపాయల లోన్ అయితే ఇప్పిస్తున్నాను అనుకుంటున్నట్టు అంతే. అయితే ఆశ కూసిగాడు తెచ్చా అన్నట్టు ఈ సైబర్ నేరగాడు ఏం చేసిండంటే, అమ్మ అడగంగానే 1 లక్ష కొట్టిండు. డబ్బుగలడు అనుకొని మళ్ళీ ఫోన్ గుద్దినట్ట సార్కు, ఎమ్మెల్యేకు. మళ్ళీ ఫోన్ గుద్ది, సార్ జరంత మిస్టేక్ అయింది, మరికొన్ని పైసలు కావాలని అడిగిందట. అని అమ్మ ఇప్పుడే 1 లక్ష కొడితే మళ్ళీ మళ్ళీ పైసలు అడుగుతుంది ఏం సంగతి అనుకొని, జరాగు మళ్ళీ చేస్తాను ఫోన్ కట్ చేసి ఎంక్వైరీ చేసిండట. వీడు ఓడి కావచ్చు, ఆయన ఎమ్మెల్యేనా, వీడు ఎవడు కావచ్చు, ఈయనకి 1 లక్ష రూపాయలు కొడితే వీడు వికసిత్ భారత్ అని చెప్పేసరికల్లా నేను 40 మందికి ఏదో ఇంతో 4 పైసలు వస్తాయి లోన్ ఇస్తున్నారనే ఉద్దేశంతో నేను పుసుకున కొడితే అనుకొని, మరి పిఏ చెప్పిండా, దోస్తులకు ఫోన్ చేసిండా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులకు చేసిండు, ఒళ్ళు చేసిండు, కానీ మొత్తానికి అక్కడిక్కడ చేసి చూస్తారు కల్లా ఆ నెంబర్ పాడైపోను. అది వికసిత్ భారత్ కాదు, ఈయన ఆర్థిక శాఖలో ఈయన అదనపు సెక్రటరీ కాదు, లొడపీస్ కాదు, మాస్పత్రి కాదు. ఆడు లంగ దొంగ బయటపోయా అని తేలింది. ఆడు సైబర్ నేరగాడు అని తేలిందట. అయ్యో ఎంత పని ఆయరా, నేను ఇంత పెద్ద ఎమ్మెల్యేని నాకు టోకరే ఇస్తేవేమరా నాయన 1 లక్ష రూపాయలు అనుకొని, సార్ ఎమ్మటే పోయి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంట. ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏం కథ అని ఎంక్వైరీ చేస్తారంట. చూడురే ఎంత టొల్లనైనా కానీ పెట్టే కాలం లేదు. ఆయన ఒక ఎమ్మెల్యేకే గిసవండి పని అయితే మరి సాధారణ పబ్లిక్ పరిస్థితి ఏం కావాలి చెప్పురిగా. ఆయన ఒక నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే. పల్లారాజేశ్వరరెడ్డి అంటే దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల 4 రాష్ట్రాలలో తెలియని ఆయన ఓడున్నాడు. గసవంటి ఆయనకే గిసవంటి లంగ దొంగ బయట వేయగాలు ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు గుంజిరంటే, సాధారణ పబ్లిక్ దగ్గర ఎన్ని లక్షలు గుంజొచ్చు, ఎన్ని వేలు గుంజొచ్చు, ఇప్పటిదాకా సైబర్ నేరగాలతోటి ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్ల రూపాయలు మోసపోవచ్చు. మరి ఈ పైసలు వెనకకు వస్తుండొచ్చున్నా ఇకనన్నా జాగ్రత్త పడే ఉపాయం చేయరి. పల్లారాజేశ్వరరెడ్డి సార్ అయితే 40 మంది కుటుంబాలలో ఏదో చేద్దాం అనుకుంటే ఏదో అయింది, పాడైపోను, 1 లక్ష రూపాయలు పోతే పోయినాయి అనుకుంటాడు. కానీ ఇంకోళ్ళు గిసోంటి సైబర్ నేరగాళ్లకు జర మోసపోయే ఉపాయం చేయకురని పేపర్లో వచ్చిన ముచ్చట ఇప్పుడే వచ్చింది, తాజా న్యూస్ వచ్చింది. మమ్మ కానీ ఎవరన్నా గట్టిన కొత్తోళ్ళు ఫోన్ చేసి నేను ఆ ఆఫీసర్ని ఈ ఆఫీసర్ని నేను ఏం పీకుడు వీక్తా మీకు లోన్ ఇప్పిస్తా అంటే ఎవరిని నమ్మకూరి, నమ్మే ఉపాయం చేయకూరి. ఉత్త పుణ్యానికి పైసలు ఏడరావు విన్నరా. పైసలు అనేవి ఉత్తగా పుణ్యానికి ఎవ్వడు ఇయ్యడు. అన్ని రకాల బంగారం తాకట్టు పెడితేనే కొనబోయి ఆడు 4 రూపాయలు 5 రూపాయల వడ్డీ అని చెప్పి దాన్ని ఈడంగా ఆడంగా పరీక్షించి నీ ఫోన్ నెంబర్ ఏంది, మీ అయ్య పేరేంది, నీ పేరేంది, నీ ఏ ఊరు ఏం కథ అన్నీ మొత్తం మరుచుకున్నాకనే 3-4 రూపాయల బయటికి బంగారం తాకట్టు పెడితేనే ఇస్తారు. ఉత్తపుణ్యానికి ఓడిస్తాడు చెప్పురి. అయినోని కానోని నమ్మకూరి ఈ లక్షల రూపాయలు పొడగొట్టుకుని ఉపాయం చేయకూరి. పల్లారాజేశ్వరరెడ్డి కంట సైబర్ నేరగాలు టోపేసిరు. మమ్మ కానీ సాధారణ పబ్లిక్ జర మేల్కొనే ఉపాయం చేయరు.